అందరికీ నమస్కారం. 97వ రోజు 97వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆగస్టు 11, 2024 ఆదివారం. ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అమ్మగారు ఇటీవలే స్వర్గస్థులైనారు. భౌతికంగా లేకపోయినా మాతోనే ఉంటుంది. ఎందుకంటే ఈ నేల, ఈ కన్న తల్లి, నేల తల్లి కలిసిపోయినప్పుడు కూడా నేల తల్లినే కన్న తల్లిగా భావించి ప్రతిరోజు పొలంలో రావడం, చూడడం, చేయడం జరుగుతూ ఉంది. వరి పండించడానికే పుట్టేనని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు వాళ్ళ కోరిక మేరకే ఈ విధంగా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి బీటెక్ కంప్లీట్ చేసి ఎన్నో లక్షలు దారబోసి చదివి చేయించినప్పుడు ఈ విధంగా వ్యవసాయం చేస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎందుకు నాన్న కష్టం నష్టం అని అంటా ఉన్నారు. అయినా కూడా నేను కష్టంలో కూడా ఇష్టంగా భావించి చెయ్యాలనుకొని ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. వాళ్ళ అనుమతితోనే నేను ఈ రోజున 5 రాష్ట్రాలకి రైస్ పంపిస్తున్నాం. అంటే సివిఆర్ గారికి, అదేవిధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. వారు లేనిదే నేను లేను. ఎందుకంటే ఈ రోజు నేను కోటి విద్యలు కూటి కొరకే కదా, ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే. ఈ ప్రయాణం, ఈ భూమి మీద మన ప్రయాణం కొంతవరకే ఉంటుంది. బతికినన్నాళ్ళు సంతోషంగా బతికి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 97వ రోజు రావడం జరిగింది. నా డాడీ మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. అమ్మ భౌతికంగా లేకపోయినా మన గుండెల్లో ఎప్పుడు కొలువై ఉంటారు. అంటే తల్లి ప్రేమకు మరణం లేదు, శాశ్వతంగా హృదయాల్లో కొలువై ఉంటుంది. హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ.